చేసేసి వెంటనే వెళ్ళాలని చూస్తుందనమాట. "అత్తయ్య మనం పొద్దున్నే చూసుకుందాం పదండి" అనగానే, "అదేంటమ్మా ఇంకా మ్యాచింగ్ జ్యువెల్లరీ, బ్యాంగిల్స్ అవి చూడలేదు కదా!" అనగానే, "పొద్దున చూసుకుందాం లెండి అత్తయ్య. అయినా ఎక్కువ సేపు నిద్రపోకపోతే మీ మొహం పాడైపోతుంది. మీ గ్లామర్ దెబ్బతింటుంది అత్తయ్య" అనగానే, "ఓహ్! అవును కదూ! వెంటనే వెళ్ళాలి. బాగా నిద్రపోవాలి. పొద్దున్నే ఫ్రెష్‌గా కనిపించాలి కదా!" అని చెప్పేసి వెంటనే వెళ్ళిపోతారు. ఇక తర్వాత బాలు ఇంకెవరు రారులే బాలు అంటూ నవ్వుకుంటూ బాలుని కామెంట్ చేసి వెళ్ళిపోతుంది శృతి. అబ్బా! వీళ్ళకి కూడా అర్థమైపోయింది అండి అనగానే, "ఏమర్థమైంది? నీ తలలో పూలు చూసి అర్థమైపోయిందా?" అని బాలు అంటాడు. ఇక ఆ తర్వాత వాళ్ళిద్దరూ సిగ్గుపడుతూ అలా రొమాన్స్ చేసుకుంటూ ఉంటారు. ఇక ఉదయాన్నే తను లేచి రెడీ అయ్యి హడావిడి, హడావిడి చేస్తుంది. ఇక రిచ్ వాళ్ళ ఫంక్షన్ అంటే ప్రభావతి హడావిడి అంత ఇంత ఉండదు కదా! ఆ విధంగా హడావిడి చేస్తూ రెడీ అయిపోయింది. ఆ తర్వాత మీనాని ఇంట్లో పనులన్నీ చూసుకోమని, "పనంతా అయిందా? అంతా టిఫిన్ అది చేశావా? టీ అయితే ఇప్పుడేం పని లేదు కదా! అయితే వెళ్లి టీ పెట్టు అందరికి" అని చెప్పేసి టీ అయితే పెట్టమంటుంది. ఇక వెంటనే టీ అయితే పెడుతుంది. ఇక శృతి దగ్గరికి వెళ్లి, "శృతి రెడీ అయ్యావా లేదా?" అంటూ వెళ్ళగానే శృతిని పట్టు చీరలో చూసి చాలా షాక్ అయిపోతుంది. "నిజంగా లక్ష్మీదేవిలా ఉన్నావు. అయినా అక్కడికి వెళ్ళాక కూడా మనం రెడీ అవ్వాలి కదా! ఇంకా 4, 5 చీరలు పెట్టుకున్నావా లేదా?" అనగానే, "ఆ! పెట్టుకున్నాను ఆంటీ" అనగానే, "సరే త్వరగా రెడీ అవ్వండ్రా అయినా టైం అయిపోతుంది. త్వరగా రెడీ అవ్వండి" అని చెప్పేసి వాళ్ళనైతే హడావిడిగా రమ్మని రమ్మని చెప్తుంది. తను కిందికి వెళ్తుంది. ఇక రోహిణి వాళ్ళ రూమ్‌కి వెళ్తుంది. "రోహిణి రెడీ అయ్యారా లేదా?" అనగానే, "మేమెప్పుడో రెడీ అయ్యాం అత్తయ్య" అనగానే, ఇక ఆహ్, మనోజ్‌కి సూట్ కూడా ఐరన్ చేసి పెడుతుంది. "ఒరేయ్! నువ్వు మంచి సాఫ్ట్‌వేర్ లాగా ఉన్నావురా! చాలా బాగున్నావు" అనగానే, "సాఫ్ట్‌వేర్‌లా ఉన్నాడు. కానీ సాఫ్ట్‌వేర్ కాదుగా" అంటూ బాలు అంటాడు. ఇక తర్వాత సత్యంని కూడా కొత్త బట్టలు వేసుకోమని, "ఇవి చాలా చీప్‌గా ఉన్నాయండి. మనం వెళ్ళేది గొప్ప వాళ్ళ ఫంక్షన్‌కి. రిచ్‌గా ఉండాలి. అయినా ఈ బట్టలేమి బాలేవు. వెళ్లి మార్చుకోండి" అనగానే, "మీరిలా బట్టలతో వస్తే నా పరువు పోతుంది" అంటూ అనగానే, "ఏంటి ఈ బట్టలకేమైంది ప్రభావతి? బాగానే ఉన్నాయి కదా!" అని చెప్పేసి అనగానే, "ఏవండీ వెళ్లి మార్చుకోండి" అని చెప్పేసి సత్యంనైతే అలా పంపిస్తుంది. పంపించబోతుండగా ఇక మీనాని చూసి, "మీనా రెడీ అయ్యావా?" అనగానే, "ఆ! రెడీ అయ్యానండి" అనగానే, "ఆ! రెడీ అయ్యిందిలే ఏదో ఒక దిక్కుమాలిన చీర కట్టుకొని" అంటూ అనగానే, ఇక మీనా "ఇదిగో నీకోసం ఈ చీర తెచ్చాను. వెంటనే వెళ్లి కట్టుకో" అనగానే, "అబ్బో! ఈ సోకులకేం తక్కువ లేదు. అయినా పైసలు లేకున్నా కానీ ఆహ్, ఈ సోకులకి పెళ్ళాం మీద ప్రేమ ఏం తక్కువ లేదు" అంటూ అనగానే, "ప్రభా అయినా వాడి భార్యకి వాడు తెచ్చుకున్నాడు. నీకేంటి నొప్పి?" అనగానే, అంటే "ఏంటి మీరు అలా మాట్లాడతారేంటి? నేనేమైనా కావాలని తనకి తేలేదా బట్టలు?" అనగానే, అని నేను అనలేదు కదమ్మా! ఎందుకు ప్రభావతమ్మ నువ్వు అలా భుజాలు తడుముకుంటున్నావు గుమ్మడికాయ దొంగలాగా అంటూ ఇక బాలు అయితే ఆట పట్టిస్తాడు. అయినా అద్దం ముందు కూర్చొని గంటలు గంటలు రెడీ అవుతూ నీ సోకులు చూసుకుంటూ మురిసిపోకు. వెంటనే రెడీ అయ్యి త్వరగా రా. అక్కడ ఫంక్షన్ అయిపోతుంది. అది ముందే రిచ్ వాళ్ళ ఫంక్షన్. నువ్విలా మెల్లిగా రెడీ అవుతూ నీకు దిక్కుమాలిన చీర కట్టుకొని పెద్ద రెడీ అయ్యాల్సిన అవసరం ఏం లేదు అంటూ మీనానైతే తక్కువ చేసి మాట్లాడుతుంది. ఆహ్, "ప్రభావతి నువ్వు నోరు మూయి" అంటూ, "అమ్మ నువ్వు వెళ్లి రెడీ అవ్వు" అని చెప్పేసి సత్యం అయితే వెళ్ళమని చెప్తాడు. ఇక దేవకన్యలాగా ఉన్నంతలోనే చాలా చక్కగా రెడీ అయ్యేస్తుంది మీనా. మీనాని ఆ చీరలో చూసి షాక్ అయిపోతాడు బాలు. నిజంగా చాలా బావుంది మీనా అంటూ మీనా దగ్గరికి వెళ్లి చూసుకుంటూ మురిసిపోతూ ఉండగా, "అబ్బో! చూసింది చాలులే పెళ్ళాన్ని కానీ పద పద రెడీ అవ్వు టైం అవుతుంది. అయినా కార్లు తీసుకొస్తానన్నావుగా తెచ్చావా లేదా?" అంటూ అనగానే, మా వారికి ఏ పని చెప్పినా తను తెస్తాను, చేస్తాను అని మాటిస్తే ఖచ్చితంగా చేసి తీరుతారు అంటూ ఇక మీనా అయితే భర్తని సపోర్ట్ చేసి మాట్లాడుతుంది. అబ్బో! భర్త మీద ఒక మాట పడనివ్వదు అనగానే, "మేమంతే అత్తయ్య. నా భర్త మీద నేను మాట పడనివ్వను. నా గౌరవానికి ఎక్కడ నా భర్త కూడా భంగం కలగనివ్వడు" అంటూ ఇక చెప్పేస్తుంది. ఇక అంతా కలిసి ఫంక్షన్‌కైతే వెళ్తారు. ఫంక్షన్ దగ్గర దిగగానే ఇక ప్రభావతి అయితే ఏమన్నా హడావిడి చేస్తుందా, "రండి రండి దిగండి. అబ్బో! ఫంక్షన్ స్టార్ట్ అయిపోతున్నట్టుంది. అందరూ వాళ్ళే ముందొచ్చేసారు" అనగానే, "ఫంక్షన్ చేసేది వాళ్ళే.
వాళ్ళు ముందు రాకపోతే ఎలా అంటూ సత్యం అయితే అంటాడు. ఫంక్షన్ చేసేది వాళ్ళే అయినా ఇది ఎవరిదో ఫంక్షన్ కాదు కదన్నయ్య అంటూ ఇక మధ్యలో మీనాక్షి కూడా చెప్పేస్తుంది. ఇక దాంతో హడావిడి చేస్తూ అలా వెళ్తూ ఉంటారు. వాళ్ళని పలకరించడం ఇష్టం లేకపోయినా శృతి వాళ్ళ నాన్న బిగబట్టుకొని మాట్లాడుతూ ఉంటాడు. అలాగే బాలు ద్వారా ప్లాన్ చేయడానికి అన్నీ కూడా ఏర్పాటు చేస్తాడు. ఇక చూడాలి మరి మీనా, మీనా గురించి కూడా అవమానించాలని మాట్లాడతారు. ఎలాగైనా ఏదో ఒక గొడవ చేసి ఆహ్, ఎవరి మీదైనా చేతులెత్తేంత వరకు చూడాలని అనుకుంటారు వాళ్ళు, శృతి వాళ్ళ అమ్మా, నాన్న. ఇటువైపు రోహిణి వాళ్ళ నాన్న గురించి అడగకుండా టాపిక్ డైవర్ట్ కావడానికి తన ప్లాన్ అయితే తను చేసుకుంటూ పోతుంది. ఇక అందరూ రాగానే ఏంటి రోహిణి వాళ్ళ తరపున వాళ్ళు రాలేదా అని చెప్పేసి శృతి వాళ్ళ అమ్మ అయితే అడుగుతుంది. అలా అడగగానే ప్రభావతికైతే బాగా కోపం వస్తుంది. వదిన గారు దారిలో ఉన్నారు అని చెప్పేసి కవర్ చేసి రోహిణిని లోపలికి తీసుకువెళ్ళి బాగా క్లాస్ పీకుతుంది. అసలు మీ నాన్నకి కూతురు ఫంక్షన్ అంటే బాధ్యత లేదా? ఎక్కడున్నారు ఫోన్ చేసి నాకివ్వు నేను మాట్లాడతాను అంటూ గట్టి గట్టిగా అరిచేస్తుంది. వస్తున్నారు అత్తయ్య వస్తున్నారు బయలుదేరారంట అనగానే ఇంకా ఎంతసేపు ఇక్కడ ఫంక్షన్ స్టార్ట్ అయిన తర్వాత వస్తాడా ఏంటి? వెంటనే పిలు అని చెప్పేసి ఫోన్ చేసి నాకివ్వు నేను మాట్లాడతాను అనగానే ఏదో ఒకటి కవర్ చేసి అక్కడి నుంచి అయితే తప్పించుకుంటుంది. ఇక తన ఫ్రెండ్‌ని తీసుకెళ్ళి ఏంటి ఇంకా నువ్వు అరేంజ్ చేసిన వాడు రాలేదు. వస్తున్నాడా లేదా అనగానే ఆ! వస్తున్నాడు. అయినా ఈ ఫంక్షన్‌లో నువ్వు బయటపడాలంటే బాలు ద్వారా మాత్రమే సాధ్యం అంటూ ఇక ఆ బాలుకి ఈరోజు అవమానం తప్పదు. అలాగే బాలు వల్ల ఈ ఫంక్షన్ చెడిపోతుంది. ఆ తర్వాత అత్తయ్య టాపిక్ నా నుంచి వీళ్ళ వైపు డైవర్ట్ అయిపోతుంది అని చెప్పేసి రోహిణి అయితే సంతోషపడుతుంది. ఇక ఈ దెబ్బతో శృతికి మనసు విరిగేలా చేసి, అత్తవారిల్లంటే అసహ్యం కలిగేలా చేసి, శృతి వెళ్ళకుంటే రవి కూడా చచ్చినట్టు మన దగ్గరికి వస్తాడు అని చెప్పేసి వాళ్ళిద్దరూ అయితే ప్లాన్ చేసుకుంటూ ఉంటారు. ఇక అమాయకంగా పాపం బాలు ఏమీ మాట్లాడకుండా సైలెంట్‌గా కూర్చుంటాడు. మరి బాలు వాళ్ళ ప్లాన్‌కి బలి కాబోతున్నాడా? మరి బాలు వల్ల ఫంక్షన్‌లో గొడవ జరగబోతుందా? మరి అసలు రోహిణి అనుకున్న ప్లాన్ నెరవేరబోతుందా? లేక రోహిణి బండారం బయటపడబోతుందా అనేది తెలియాలంటే తర్వాత ఎపిసోడ్ వరకు వేచి చూడాల్సిందే. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మా ఛానల్‌లోని మరెన్నో లేటెస్ట్ అప్డేట్స్ కోసం వెంటనే మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్‌లో ఆల్ పైన క్లిక్ చేయండి. అప్పుడే నేను పోస్ట్ చేసే వీడియోస్ మీరు మిస్ కాకుండా నోటిఫికేషన్ ద్వారా చూడగలరు. థాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.